చెర్రీ పువ్వు కథ. కన్యాదానం ఫలము. ఒకసారి భగవంతుడు శివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఇలా అన్నారు. పార్వతీ, కన్యాదానం అనే దానం సమస్త దానాలలో శ్రేష్టమైనది. దీని ఫలితం అతి విశిష్టమైనది. దీనిని గురించి ఒక పురాతన కథ చెబుతాను. ప్రాచీన కాలంలో సత్యయుగంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పుణ్యవంతుడు, శివభక్తుడు, వేదాధ్యయనంలో నిష్ణాతుడు. కాని అతనికి సంతానం లేదు. ఒకరోజు అతను శివాలయానికి వెళ్లి, గ్రేటర్ దేన్, ఓ పరమేశ్వరా, నాకో పుత్రిక కలిగించు. నేను ఆమెను ఒక పుణ్యవంతుడికి కన్యాదానం చేస్తాను అని ప్రార్థించాడు. భగవంతుడు అతనిపై కరుణ చూపి ఒక సత్ప్రవర్తన కలిగిన కుమార్తెను ప్రసాదించాడు. ముసుగుతో వ్యక్తి కన్యాదానం సందర్భం ఆమె పెద్దయ్యాక తండ్రి ఆమెకు శాస్త్రోక్తంగా వరుణుని వంశానికి చెందిన ఒక పుణ్యాత్ముడిని వరుడిగా చేశాడు. కన్యాదానం సందర్భంగా ఆయన గంగాస్నానం చేసి విష్ణు, శివులను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి కన్యాదానాన్ని శాస్త్రరీతిగా జరిపాడు. గ్రేటర్ దేన్, ధర్మపత్ని సంపూర్ణ గుణవతిగా ఉండాలని దేవతలను ప్రార్థించాడు. మందారం కన్యాదానం ఫలితం. ఆ బ్రాహ్మణుడు ఆ దానం ఫలితంగా మరణానంతరం శివలోకానికి చేరి 7 జన్మల పాటు ఐశ్వర్యవంతుడై, పాపరహితుడై, పరమానందమునందు నివసించెను. భగవంతుడు శివుడు చెప్పాడు, గ్రేటర్ దేన్, కన్యాదానం చేసినవాడు యజ్ఞం చేసినట్లే పుణ్యం పొందుతాడు. కన్యాదానం కన్నా గొప్ప దానం భూమిపై లేదు. ఇది సర్వపాపప్రశమనమై సుఖసంపదలను ప్రసాదిస్తుంది. మొగ్గ కార్తీకమాస సంబంధం. కార్తీకమాసంలో చేసిన కన్యాదానం అత్యంత పుణ్యప్రదమైనదిగా చెప్పబడింది. ఈ మాసంలో స్నానం, దీపారాధన, వ్రతం, కన్యాదానం చేసినవారికి శివసాయుజ్యం కలుగుతుంది.